సార్ మీరు బీఆర్ఎస్లో వర్క్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేస్తుంది, తెలంగాణ మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అలా ప్రభుత్వానికి మధ్య తేడా ఏంటి సార్? అసలు పదే పదే పార్టీలో ఉన్నప్పుడు కూడా చెప్పాను, ఈవెన్ టీవీలలో కూడా చెప్పాను. నాకేం భయం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మనం ఎవరికన్నా భోజనం పెట్టుడు వేరు, ప్రేమతో పెట్టుడు వేరు. గత ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా కుంభకోణాలు చేసింది అనేది ఆరోపణ ఉంది. ఈ కార్ రేసింగ్ కానివ్వండి, ధరణి పోర్ట్ గురించి కానివ్వండి, లేకుంటే గత ప్రభుత్వానికి కేసీఆర్ గారు నీకు 1000 కోట్లు 10,000 కోట్లు ఇస్తున్నాం సూట్ కేసు, ఇక మీ ఇష్టం మీరు ఏమన్నా చేసుకుంటాను. మరి కేంద్రం ఇన్ని చేస్తున్నా ఎందుకు రైతులకి ఇంకా రైతుల చావులు చూస్తున్నా, ఆత్మహత్యలు చూస్తూనే ఉన్నాం, పంట నష్టం వచ్చి ఇదే చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఏం చెప్తుంది? కొనుగోలుదారులు ఎక్కడ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది లేదు. అదే కదమ్మా ప్రాబ్లం. ఇది ఎంత దరిద్రపు చేతగాని ప్రభుత్వం అంటే. ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్ తోనే ఎక్కువగా ఉంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేసి అంటున్నారు. మీరేమంటారు? బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కవిత ఒక లేఖ రాసింది. ఆ లేఖ కూడా బయట ఇప్పుడు కేసీఆర్కి తన కూతురికి మధ్య విభేదాలు వచ్చాయి అనుకోవాలా, అదొక డ్రామా అనుకోవాలా? నిజంగా చెప్పాలంటే అది రాజకీయాల కంటే ప్రజలకు. మోదీ గారు వచ్చాకే జిఎస్టీలు కానీ ఏదైనా మధ్యతరగతి వాడు కొనుక్కోవడానికి పోయినప్పుడు ఈ జిఎస్టీ బరువు అనేది ఎక్కువ పడుతుంది అనేది చాలా మంది వర్షన్. అసలు నిజంగా చెప్పాలంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ఇదివరకు ఏంటంటే కట్టిన ట్యాక్స్ మధ్యలో వాళ్ళు మధ్యతరగతి వాడు కూడా ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి అయిపోయింది. జిఎస్టీ ఎక్కువ అయిపోయిన దగ్గర నుంచి అనేది ఉంది సార్, ధోరణి ఉంది. మీరు చెప్పేది నేను ఏకీభవిస్తున్నా, కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు కొత్త కామెంట్స్ చేశారు. నేను మోడీ స్కూల్లో చదివాను, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. అవసరం ఉంటే కాళ్ళు పట్టుకుంటాడు, లేకుంటే జుట్టు పట్టుకుంటాడు. అందుకొరకు రేవంత్ రెడ్డి బీజేపీ హయాం తెప్పించిందని చెప్పుకోవాలా, 24 గంటల కరెంట్ కేసీఆర్ ప్రభుత్వం తెప్పించింది అనుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ. నా రాజకీయ లక్ష్యం, నేను ఎప్పుడు ఒకటే బిలీవ్ చేస్తాను, ధనం మూలం ఇదం జగత్. లేనోళ్ళందరూ ఉన్నోళ్ళు కావాలి.